ఎస్తేరు వలె మీరందరి దయను పొందుకుని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు ఉండాలని కోరుకుంటున్నాను. చాలామంది అక్కడ కన్యకులు అక్కడికి వచ్చారు, చాలామంది కన్యకులు వచ్చారు రాజుగారికి భార్యగా చేయడానికి. కానీ ఎస్తేరును మాత్రమే అక్కడ ఎన్నిక చేసుకున్నారు. అంతేకాకుండా అక్కడ ఒక మాట ఉంటుంది, శ్రేష్టమైన స్థలంలో ఉంచారట ఆమెను. అందరికంటే కూడా శ్రేష్టమైనటువంటి స్థలం. ఆ స్థితికి స్థాయికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఆమె తండ్రి ఆ బిడ్డను జాగ్రత్తగా, పినతండ్రి ఆ బిడ్డను చాలా జాగ్రత్తగా పెంచాడు. కనుక బిడ్డలను జాగ్రత్తగా పెంచుకుంటూ, అది దేవుని వాక్యంలో మీరు పెంచుకుంటూ, ఆ బిడ్డలను దేవుని భయములో ఉంచుతూ, ఆ బిడ్డలను మీకును దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మీరు ఉంచుకుంటారని, మీరు కూడా వింటున్నారా పిల్లలారా? వినండి, వాళ్ళతో తర్వాత మాట్లాడుతుంది. ఓకే, మీ ఫంక్షన్ చాలా టైం ఉంది, ఇది మా టైం. ఇది ఎవరిది టైము చెప్పండి? ఇది ఎవరి టైం? మా టైం. మా టైంలో మీరు మా మాట వినాలి. ఓకే, సో మీరు దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, దేవుని భయములో ఎదుగుతూ, దేవుని ద్వారా దీవించబడాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలన్నింటినీ మనందరి వినికిడిలో దీవించునుగాక. చక్కటి మాటలు తెలియపరిచిన మరి జాషువా అన్నకి ప్రభు నా పేట వందనాలు. వారి మేనమామలు మరి వారి మేనగోడలకు మరి చక్కటి పుట్టింటి వారు మరి సౌజన్య మరి వారి యొక్క తల్లి యొక్క మరి అన్నదమ్ముళ్ళు, వారి బంధువులు మరి ఈ రీతిగా వస్త్రాలు మరి పండ్లు, వారి జీవితం ఆ రీతిగా ఫలభరితంగా ఉండాలని వారు తీసుకొని వచ్చారు. వారిని ఆశీర్వదించడానికి యెరూషలేము యెహోవాను, సియోను నీ దేవుని కీర్తింతుము కొనియాడుము, ఆనందించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లలనా శీర్వదించియు బలపరచెని గోమముల్, పిల్లలనా శీర్వదించియు బలపరచెని గోమముల్, మంచి